కొడాలి నాని ఇంటిపై దాడి మీడియా ముందు స్పందించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కొడాలి నాని ఇంటిపై దాడి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ దాడి విషయమై ఎంతగానో చర్చలు రచ్చరచ్చ జరుగుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మరింతకీ కొడాలి నాని ఇంటిపై ఎందుకు దాడి జరిగింది, అసలు ఏం జరిగిందో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. కొడాలి నాని ఈసారి కూడా నేను గెలవకపోతే నేను సన్యాసం తీసుకుంటాను అంటూ ప్రతిపక్ష నాయకులకి సవాల్ విస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆయన ఓడిపోయాడు, అందుకోసమని కొడాలి నాని సన్యాసం తీసుకోలేడే అంటూ ప్రతిపక్ష నాయకులు కాస్త వాగ్వాదానికి దిగారట. కోడిగుడ్లతో కొడాలి నాని ఇంటిపై దాడి చేశారట. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే అదుపులోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి దాడి చేస్తున్నటువంటి వ్యక్తులని అడ్డుకున్నారట. అయితే మరి దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే మీడియా ముందు స్పందించారట. కొడాలి నాని గారు ఎప్పటికీ ఒక గొప్ప రాజకీయ నాయకుడే. తన యొక్క ఆలోచన తీరు, తన యొక్క అద్భుతమైన గొప్ప ఆలోచన మరెవరికీ ఉండదని నా ఉద్దేశం. ఖచ్చితంగా తను గెలుస్తాడని అందరూ నమ్మకాలు ఉంచుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఒక్కసారిగా కొడాలి నాని గారు ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రాన తను మాత్రం వెనక్కి అడుగు వేయలేదు, మళ్ళీ పోటీ చేస్తారు. అంతేకాని ఇలా ఆయన ఇంటి ముందు సన్యాసం తీసుకోలేదే అంటూ కోడిగుడ్లతో దాడి చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దయచేసి ఈ విషయాన్ని ఆలోచించి ఇక్కడితో ఈ వాగ్వాదాన్ని ఆపివేయండి అంటూ మీడియా ముందు కొడాలి నాని కోసం స్పందించారట జూనియర్ ఎన్టీఆర్. ఇక జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తోంది.